దిక్కు ఆదిలాబాద్ జిల్లాల పొట్టు పొట్టు వానలు దంచుతున్నాయి. మొన్నటిదాకా వానల కోసం మొగలు దిక్కు ముఖం పెట్టి చూసిన రైతన్నలు జర ఖుషి అయ్యేటట్టే వానలు కొడుతున్నాయి. కానీ పాపం గీలకు మాత్రం నీళ్ళ కట్టాలు ఎట్లున్నాయో చూడుండ్రోల్లా. ఎర్రటి ఎండాకాలం కూడా కాదు, అడపాదడపా వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. అయినా కూడా పాపం వీళ్లకు తాగేటందుకు నీళ్లు లేక మస్తు గోస పడుతున్నారట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలా బట్టుపల్లి ఊళ్ళే ముచ్చటిదే. పొద్దున్న లేచిన కానుంచి ఏ పని చేద్దామన్నా నీళ్లు లేందే నడవదాయే. చాలా రోజుల సంది మంచి నీళ్లకు మస్తు గోస పడుతున్నారట. ఇక అధికారుల దృష్టికి ఎన్ని మాటలు తీసుకుపోయినా వీళ్ల నీళ్ల తక్లీబులు మాత్రం తీర్తలేవట. ఇక ఇట్లయితే గల్వదని చెప్పి ఇయాల అక్కడి మహిళలంతా ఖాళీ బిందెలతోని ఇట్లా రోడెక్కిర్రు. ఇప్పటికైనా పెద్ద అధికారులు మా తిప్పలు తీరవాలని డిమాండ్ చేసిండ్రు అక్కడి మహిళలు. ఇదివరకు ఎండాకాలం మొత్తే శాన ఊళ్ళల్లా గిదే కతుండేది. అధికారులు లీడర్లు ఎండాకాలంలో ఊళ్లకు పోయిందంటే మహిళలు ఖాళీ బిందెలతోనే నిరసన చేసేది. ఇక మిషన్ భగీరథ పథకం జియ్యంగా శాన జాగల్ల నీళ్ల కట్టాలు తీరినాయి. కాకుంటే కొంతమంది అధికారులు చక్కగా పట్టించుకోకపోవట్లా ఇప్పటికి సుతం మంచినీళ్ల కోసం జనాలు అవస్థపడే పరిస్థితి మోపైతున్నది. మరిగా సీఎం రేవంత్ అన్న ఈ ఊళ్ళనే కాదు ఏ ఊళ్ళో కూడా మంచినీళ్లకు కష్టపడే పరిస్థితి రాకుండా చూడుండ్రి మరి.